వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినములలో మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో క్రమముగా మనం ముందు కొనసాగడానికి దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఇది మైక్ స్టాండ్ అయితే పెట్టుకుని మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవముని చుటకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక దయచేసి 4వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను నేను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగాన్ని మనము గమనించినట్లయితే క్రీస్తును మనము నేర్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తును ఏ రీతిగా మనం నేర్చుకోవాలి? లోకంలో ఎన్నో మనం నేర్చుకుంటాం. లోకంలో 6000 భాషలు ఉన్నాయి. ఇప్పుడు నేను తెలుగు నేర్చుకున్నా. నాకు పుట్టినప్పుడు తెలుగు భాష రాదు, ఏ భాష రాదు. హిందీ నేర్చుకున్నా, కొంత ఇంగ్లీష్ నేర్చుకున్నా, కొంత కన్నడ నేర్చుకున్నా. ఇవన్నీ పుట్టినప్పుడు రావు. భాషలు నేర్చుకుంటాం, కొన్ని పనులు చేయడం నేర్చుకుంటాం. కారు నడిపించడం నేర్చుకున్నాను, బైక్ నడిపించడం నేర్చుకున్నాను, సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను కదా. ఎన్నో మనం నేర్చుకుంటాం ఈ లోకంలో. వంటలు చేయడం నేర్చుకుంటాం, ఇల్లు కట్టడం నేర్చుకుంటాం, ఇండ్లకు పెయింట్ వేయడం నేర్చుకుంటాం. మనకు నేర్చుకోవడానికి ఎన్నో వందలు ఉన్నాయి లోకంలో. ఎన్నో కార్యక్రమాలు నేర్చుకోవచ్చు మనం. నేర్చుకుంటే మనకు రాదనేది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఇట్లా ఎన్నో మనం లోకంలో నేర్చుకుంటాము. ఎన్నో నేర్చుకోమని దేవుడు మనకు చెప్పినాడు. చాలామంది నీకు వర్క్ చేయడం వచ్చా అంటే నాకు రాదంటారు. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. వంట చేయడం వచ్చా అంటే రాదంటారు, తబలా వాయించడం వచ్చా అంటే రాదంటారు, పాటలు పాడడం వచ్చా అంటే రాదంటారు. మరి ఏం రాదు అంటే ఏం నేర్చుకునేటటువంటి ప్రక్రియలో లేరు. నేర్చుకున్నప్పుడు మనకు పాటలు పాడడం వస్తుంది, నేర్చుకుంటే తబలా వాయించడం వస్తుంది, నేర్చుకుంటే మనకు వంట చేయడం వస్తుంది, నేర్చుకుంటే వాక్యం చెప్పడం వస్తుంది, ఏదైనా వస్తుంది. మనము చాలా సంగతులను నేర్చుకోవాలి. నేర్చుకునే మనస్సు మనకు ఎంతో అవసరం. యేసు ప్రభుల వారు రక్షింపబడిన ప్రతి విశ్వాసికి మొట్టమొదటి మాదిరి ఏం చూపించినాడయ్యా అంటే నేర్చుకోవాలి అనేటటువంటి ఒక సందేశాన్ని యేసు ప్రభు నేర్పించాడు.
ఒక సందేశాన్ని నేర్పించినాడు. 2 స్థలాలలో ఆ మాట చెప్పబడి ఉన్నది. యెషయా ప్రవచన గ్రంథము దయచేసి మరి 50వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథము 50వ అధ్యాయంలో మరి 13వ వచనము 5వ వచనం చదువుతున్నాను నేను. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నా చెవి తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఏంటండి? యేసు ప్రభుల వారు చెవు బుద్ధి, వినేటటువంటి చెవి కలిగిన వాడై ఉన్నాడు. వినడం మనం నేర్చుకోవాలి. ఏంటండి? హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆయన శరీరధారి అయ్యున్న దినములలో ఏమేమి నేర్చుకున్నాడో మనకు చెప్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దయచేసి 5వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసు ప్రభుల వారు నేర్చుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఆయనకు అంతకుముందు అలవాట్లేదు. మనకు అన్నం తినడం అలవాటు లేదు, తల్లి నేర్పిస్తుంది ఇలా తినాలని. మాట్లాడడం అలవాటు లేదు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి చోటు మాట్లాడుకుంటూ ఉంటాడు. భూమికి వచ్చిన తర్వాత మనకు తల్లిదండ్రులు నేర్పిస్తారు, సమాజం నేర్పిస్తుంది. కొంత వయసుకు వచ్చిన తర్వాత విద్యా రంగంలో మనము వెళ్ళినప్పుడు టీచర్లు మనకు ఎన్నో సంగతులు నేర్పిస్తారు. యేసు ప్రభుల వారి యొక్క జీవితంలో నేర్చుకోవడం అనేటటువంటిది లేదు. ఎందుకంటే ఆయన అందరికీ నేర్పేవాడేగా ఉన్నాడు. ఆయన యేసు ప్రభుల వారు నేర్పేవాడిగా ఉన్నాడు. ఆయన ఎవరి దగ్గర నేర్చుకోవాల్సినంత అవసరం ఆయనకు లేదు, ఆయన దేవుడు కాబట్టి. కానీ ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు, మనలాంటి శరీరం ధరించుకొని వచ్చినప్పుడు కొన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. ఆయన దేవుడే, దేవునితో సమానుడిగా ఉండేటటువంటి భాగ్యం ఆయనకున్నది. ఆయన ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సర్వజ్ఞాని, జ్ఞానము తానై ఉన్నవాడు. ఆయనని ఆదిమత్యాంతరహితుడు, సకల మెరిగినవాడు, సకల సృష్టికి ఆధారభూతుడు, సమస్తము క్రీస్తే. ఆయన అందరికి నేర్పించినవాడు. ఆయన సృష్టిని కలగజేసినవాడు. ఆయన పంచభూతాలను కలగజేసినవాడు. ఆయన బ్రహ్మాండాన్ని కలగజేసినవాడు. ఆయన మనిషిని తయారు చేసినవాడు. ఆయన ఏంటంటే జిగటమడ్డితో మానవుని నిర్మించి నాసికరంధ్రంలో జీవవాయువుని వదిలినవాడు. ఆయనకు ఏంది? ఆయన సర్వజ్ఞ, సర్వ అసలు పరిపూర్ణతకు ఆయన నిదర్శనం. ఆయన ఇంకా జ్ఞానం అనడానికి వీళ్ళదు. ఆయననే జ్ఞానము తానై ఉన్నవాడు. ఆయనకి ఇంకోటి నేర్పించే వాళ్ళు ఉంటే ఆయన దేవుడు కాదు. దేవుడు అంటే అందరికి నేర్పించేవాడే తప్పితే నేర్చుకునేవాడు కాదు. అయితే యేసు ప్రభుల వారు తాను భూమికి రానంత వరకు ఉన్న స్థితి ఏంటంటే అందరికీ నేర్పించేటటువంటి మనస్సు, అందరికీ బుద్ధి నేర్పేటటువంటి మనసు ఆయనకు ఉన్నది తప్పితే ఎక్కడ నేర్చుకునే అవసరం ఆయనకు రాదు దేవుడు కాబట్టి. కానీ ఆయన భూమికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడు. అంటే మనకు విధేయత అనేది బై బర్త్ మనకు ఉండదు. ఆదాము ద్వారా మనకు వచ్చినటువంటిది ఏంది చెప్పండి? అవిధేయత మనకు వచ్చింది అంటాడు కదా. దయచేసి మీరు 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు పౌలు 3వ వచనంలో, వారితో కలిసి మనము కూడా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుతిమి కడవ వారి వలె స్వభావ సిద్ధముగా మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటే. స్వభావ సిద్ధంగా మన యొక్క మనసుకు కొన్ని చెడ్డ కోరికలు ఉంటాయి. స్వభావ సిద్ధంగా మన మనసుకు కొన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఎవరు నేర్పించాల్సిన అవసరం లేకుండానే అవి వచ్చినాయి. కాబట్టి మనం మంచి బుద్ధిని నేర్చుకోవాలి. స్వభావ సిద్ధంగా మనకు వచ్చినటువంటి తిరుగుబాటుతనాన్ని వదిలిపెట్టి మనం విధేయతను నేర్చుకోవాలి. ఎందుకంటే మనము అవిధేయునికి పుట్టిన వాళ్ళమంటాడు కొలసీలకు రాసినటువంటి పత్రిక. మనమందరం ఎవరమంటండి? అవిధేయుని కుమారులం కదా. చదవండి ఒకసారి.
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము 8వ రైట్ 8వ వచనం చదువుదాం. 5 నుంచి చదవండి. కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయండి? మీరు చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి, అంటే కింద ఫుట్నోట్లో ఏముంది? అవిధేయత కుమారుల మీదికి. ఆదాము ఎవరండి? అవిధేయతలో మానవ సమాజమును కన్నాడు. దేవునికి విధేయుడు కాలేడు ఆదాము దేవునికి అవిధేయుడు అయిపోయినాడు. దేవుని యొక్క మాటను, ఆజ్ఞ అతిక్రమించినాడు. యేసు ప్రభుల వారేమో దేవునికి విధేయుడైనాడు. ఎందుకు? ఆయన విధేయత నేర్చుకున్నాడు భూమి మీదకి వచ్చినప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో భౌతికంగా మనం ఏదైనా నేర్చుకోలేమనుకో పెద్ద నష్టం లేదు. వంట చేయడం నేర్చుకోలేమనుకో ఎవరైనా వేరే వాళ్ళు చేసి పెడతారు. బట్టలు ఉతుకు నేర్చుకున్నది అనుకో మిషన్లు వచ్చినాయి, బట్టలు ఉతుక్కోవచ్చు. డ్రైవింగ్ చేయడం నేర్చుకోలేము, పెద్ద నష్టం లేదు. డ్రైవర్లు మస్తు మంది ఉన్నారు. మనం ఏదో రీతిగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ లోకంలో ఏది వచ్చినా రాకపోయినా ఎంతోమంది చదువులు నేర్చుకోలేరు, అయినా బతుకుతున్నారు. ఎంతోమంది వంటలు చేయడం నేర్చుకోలేరు, అయినా బతుకుతున్నారు. ఎన్నో నేర్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈ భౌతిక సంబంధమైన లోకంలో మనము ఏది నేర్చుకోకపోయినా బ్రతకడానికి అవకాశం ఉన్నది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో నువ్వు కొన్ని నేర్చుకోకపోతే దేవుని యందు నువ్వు జీవించలేవు, దేవుని యొక్క అడుగుజాడు నడవలేవు, దేవుని అభిషేకాన్ని పొందుకోలేవు. ఎందుకు? ఇక్కడ లైన్ వేరు. ఇక్కడ నువ్వు నేర్చుకుంటేనే నీకు ఏదైనా సంపాదించుకోగలుగుతావు. అభిషేకము పొందుకోవడం నువ్వు నేర్చుకోవాలి, ప్రార్థన చేయడము నువ్వు నేర్చుకోవాలి, రోదన విద్యను నేర్చుకోవాలంటాడు. రోదన విద్యను నేర్చుకోవాలి కదా. ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఎన్ని మాటలండి. ఈ నేర్చుకో 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 అనే మాటలే ఇర్మియా గ్రంథం అంతా మనకు అనిపిస్తాయి. దయచేసి 2వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు. ఇర్మియా 2:10 ఏమన్నాడు? విందురని ఏంటండి? ఇర్మియా ప్రవచన గ్రంథము రైట్, చదవండి ఒకసారి. సారీ, 6:10 చూడండి ఒకసారి. విందురని నేనెవరితో మాటలాడుదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? ఏంటండి? వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకోలేరు. దేవుడు చూసి వినేటటువంటి ఆ విద్యను నేర్చుకున్న వారు లేరు. వినే విద్యను ఎవరైతే నేర్చుకుంటారో వారిని నేను నేర్పిస్తాను కదా. 9వ అధ్యాయంలో అంటున్నాడు. మళ్ళీ అదే ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 17వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదన చేయు స్త్రీలను మీరు ఏం చేయండి? కనుగొనండి, వారిని పిలువనాపుడి. ఏంటండి? కన్నీరు విలుచున్నట్లుగా ఏంటండి వారిని మీరు పిలవాలన్నాడు. త్వరపెట్టండి. రోదన చేసేటటువంటి రోదన విద్యను నేర్చుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏంటండి? ఈ లోకంలో ఇంటోరం చచ్చిపోతే ఆ రోదన విద్య అనేది ఉంటుంది. రకరకాలుగా ఏడుస్తారు. వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కొందరు ఏడుస్తారు. ఆ రోదన విద్య అనేది మనం వర్ణించలేము. అయితే అక్కడ అంటున్నాడు, రోదన విద్య నేర్చినటువంటి స్త్రీలను కనుగొనండి, దేవుని సన్నిధిలో రోదించి కన్నీరు గార్చి. మనము తీరని గాయాన్ని జీవితంలో పొందుకున్నప్పుడు ఎంత కన్నీరు గారుస్తామో, తీరని గాయం అంటే మనకు బాగా దగ్గర వాళ్ళు, బాగా ఆప్తులు చనిపోయినప్పుడు ఎంత వేదన ఉంటుంది. తీరని రోదన, ఇంకెందుకంటే తిరిగి రారు వాళ్ళు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినప్పుడు ఎంతైతే మనం వేదన పడతామో అంత వేదన పడడం మనం నేర్చుకోవాలంట ఆత్మీయ జీవితంలో. ఏంటంటే ఏం నేర్చుకోవాలి? మనం దేవుని మాట వినడం నేర్చుకోవాలి, దేవునికి విధేయులమవడం నేర్చుకోవాలి, కన్నీరు విడుచుటం నేర్చుకోవాలి. అతడు కన్నీరు విడుచుట నేను చూచితిని, అతని మొర ఆలకించితిని అంటాడు. కానీ కొంతమందికి ఏం నేర్చే బుద్ధి
లేదంట. ఎంత అద్భుతమైనటువంటి మాట. సామెతల గ్రంథం అంతా చెప్పిన సందేశం ఏందండి? సామెతలు 18వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడు? సామెతలు 18వ అధ్యాయం 1వ వచనము, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచుకున్నవాడు అట్టివాడు లెస్స అయిన జ్ఞానమునకు ఏందంట వాడు విరోధి. ఏంటండి? తన అభిప్రాయముల యందు కొంతమంది స్వబుద్ధిని ఆధారం చేసుకునే వాళ్ళు ఉన్నారంట. 7వ వచనంలో, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఇండిపెండెంట్గా బ్రతుకుతుందని అర్థం ఏంటంటే వాడు ఎవరు చెప్పింది వినడు. చాలా నష్టపోతారు వాళ్ళ జీవితంలో. ఎందుకు పనికిరు జీవితంలో వారికి ఆ సంగతి ఎప్పుడు అర్థమవుతుంది అంటే సగం జీవితం అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. 20 ఏళ్ళప్పుడు వాడు సొంతంగా బ్రతకడం నేర్చుకున్నాను, స్వేచ్ఛానుసారంగా జీవించాను. ఎవరి గురువు లేనటువంటి బ్రతుకు, ఎవరి భయం లేనటువంటి బ్రతుకులోనికి వెళ్ళిపోయిన 20 ఇయర్స్లో వాడు 40-45 ఇయర్స్ దాకా అదే లైఫ్ లీడ్ చేస్తాడు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. తీరా 40-45 సంవత్సరాలకు అసలు విషయం అర్థమవుతుంది, అరే నేను చాలా రాంగ్ రూట్లో వచ్చిన. అప్పుడు నాకు ఎవరైనా చెప్తే బాగుండే. మొన్న ఒక బ్రదర్ మా షాప్కి వచ్చాడు. అన్న, ఇక్కడ నేను మా షాప్ ముంగటనే ఇల్లు ఉన్నాడు ఆయన. 40 లక్షలు ఫ్లాట్కి అయినాయి. తర్వాత ఇల్లు కూడా నేను కట్టిన దగ్గర నాకు ఇంటికి కూడా 1,20 లక్షల దాకా ఇల్లుకి అయినాయి. ఇంచుమించు 1,70 నాకు టోటల్గా నా ఇల్లు ఖర్చు వచ్చింది. అంటే స్థలం ఎప్పుడో కొని పెట్టుకున్నాడు, తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. అద్భుతమైన ఇల్లు కట్టాడు. కానీ మొన్న వర్షాలు పడ్డప్పుడు భయంకరంగా నీళ్ళు వచ్చేసినాయి. ఆయన బేస్మెంట్ వరకు కింద ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు లోపలికి నీళ్ళు వచ్చేసినాయి. వారం రోజులు నీళ్ళలో ఉన్నారు. తర్వాత ఒక పాము చంపితే ఇంకో పాము వస్తుందన్న, ఒక పాము చంపితే ఇంకో పాము వస్తున్నది, కప్పలు వస్తున్నాయి. ఏం లాభం? 1,60 లక్షలు పెట్టి ఇక్కడ నేను ఇల్లు స్థలం కొన్నా కట్టినా నాకు ఎవరు చెప్పలేరన్నా, నేను ఎవరిని అడగలేదన్నా అని అంటున్నాను. నాకెవరు చెప్పలేదు, నేను ఎవరిని అడగలేదు, చాలా నష్టపోయినా. ఇప్పుడు అమ్ముదామంటే తెలిసిన వాడు ఎవడా ఇల్లు కొనడు, ఈ ఏరియాలో ఉన్నవాడు ఎవడా ఇల్లు కొనడు. ఎందుకంటే అక్కడ నీళ్ళు వస్తాయి, వర్షాకాలం అక్కడ నీళ్ళు వెళ్తాయి, ఇబ్బంది అవుతుందని. సో తన 1,70 లక్షలు ఏమైపోయిందంటే మట్టిపాలు అయిపోయినట్లు అయిపోయింది బ్రతకంటున్నాడు. బాధపడదు. ఎందుకంటే అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఎవరిని అడిగి కొనలేడు, అడిగి కట్టలేడు. నాకే అంతా తెలుసులే, నాకెవరు చెప్పాల్సిన అవసరం ఉంది అనుకున్నాడు. తీరా ఇప్పుడు ఇల్లంతా కంప్లీట్ చేసి ఉన్న పైసలను అయిపోగొట్టుకొని అప్పుల పాలు అయిపోయి దాని కొరకు, ఇల్లు కొరకు 30-40 లక్షలు అప్పు చేసి పైపెచ్చు భూములు అమ్మేసేసి ఇప్పుడు ఈ ఇల్లు అమ్ముదామంటే వాడు కొనే పరిస్థితి లేదు, దానికి రేట్ రాదు. ఎందుకంటే వర్షాకాలంలో ఈ ప్రాబ్లము వచ్చేసింది. ఎందుకంటే స్వేచ్ఛానుసారంగా జీవించినప్పుడు ఒకరి సలహాలు మనకు తెలియనటువంటి రంగంలో మనము ఏది కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకే నేను ఎప్పుడైనా నాకు తెలిసిన పనులే చేస్తాను, నాకు తెలియని పనులు నాకు తెలియదు బ్రదర్ అని చెప్పేస్తాను. దాంట్లో ఇన్వాల్వ్ కాను. ఏదైనా నేను చేయగలిగేటటువంటి స్కోప్ అంటే ఆ సామర్థ్యం నాకు ఉన్నటువంటి కార్యక్రమాలనే నేను చేస్తాను. అయితే దేవుని బిడ్డలు ఇక్కడ కొంతమంది స్వేచ్ఛానుసారంగా జీవిస్తారు. స్వేచ్ఛానుసారంగా జీవించిన వానికి నేర్చుకునే మనసు ఉండదు. తర్వాత కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. 51వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే 51వ కీర్తన దయచేసి 50వ కీర్తనలో మరి 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా మాటలు వెనుకకు త్రోసివేసేదవు. ఏంటండి? వీడు ఎవడంట? దిద్దుబాటును అసహించుకునేవాడు. 16వ వచనంలో భక్తినులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచు ఉన్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నీ నోట వాడు మళ్ళీ వాక్యం చెప్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ దేవుని యొక్క మాట వినే లక్షణం లేదు. దిద్దుబాటు చేసుకుందామన్న తత్వము లేదు. ఎందుకంటే నేర్చుకునేటటువంటి బుద్ధి నశించిపోయింది. దేవుని బిడ్డలారా, లోకంలో అసలు జ్ఞాని మేధావి ఎవరా అంటే ఎప్పుడు నేర్చుకునేవాడే.
నాకు మొత్తం తెలుసు. ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు మీరు గమనించండి, ఇంకా వాళ్ళు పరిశోధనలు చేస్తారు. ఎందుకు? వాళ్ళు మస్తు కనిపెట్టినారు కదా, గొప్ప సైంటిస్ట్గా పేరొందిరు కదా, అంతరిక్ష యానాలు చేస్తూ ఉన్నారు కదా. ఇంకెందుకు నేర్చుకోవాలంటే ఇంకా సమాచారం ఉంది గ్రంథాలు చదవడానికి. ఇంకా కొత్త కొత్త ఈక్వేషన్స్లను కనుక్కోవాలి, కొత్త కొత్త ఫార్ములాలను కనుక్కోవాలి, కొత్త కొత్తవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ సృష్టిలో దేవుడు ఎన్నో దాచిపెట్టినాడు, వాటిని నేను బయటకు తీయాలి. ఏ ఎలిమెంట్స్ కలపడం వల్ల ఏం తయారవుతుందో నేను కనిపెట్టాలి. ఏ రీతిగా ఈరోజు రాకెట్ ఎంత స్పీడ్గా పోతుంది, ఇంకా ఎక్కువ స్పీడ్గా పోవడానికి నేను ఏం చేయాలి? ఎక్కువ స్పీడ్గా పోకుండా అది గాల్లో మరి అంతర్లీనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎంతో అప్డేట్. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంది ఈరోజు ఇజ్రాయెల్ దేశం. రష్యా ప్రత్యేకంగా ఆశ్చర్యపడుతూ ఉన్నది. రష్యా వాడు ఒక బాంబు వేయాలంటే 5 టన్నులు, అంటే ఇంచుమించు 500 కిలోల బాంబు ఒకటి వాడేస్తాడు. ఆ 500 కిలోల బాంబు వచ్చి మన గజ్వాల్ అంత ప్రాంతాన్ని కొంత డిస్టర్బ్ చేయగలుగుతుంది, అంత భూభాగాన్ని డిస్టర్బ్ చేయగలుగుతుంది. అటువంటి బాంబులు రష్యా దగ్గర ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబే ఉందని చెప్పేసి ఒక రహస్య గూఢాచార సమాచారం ఎవరికి తెలియదు. ఇజ్రాయెల్ వేస్తున్నటువంటి చిన్న చిన్న బాంబులు, ఒక 100 కిలోల బాంబు వెళ్ళి 500 కిలోల బాంబు వేస్తే ఎంత డ్యామేజ్ అవుతుందో ఈ 100 కిలోల బాంబు వెళ్ళి అంత డ్యామేజ్ చేస్తూ ఉన్నది. ఇంత టెక్నాలజీ, ఇంత న్యూక్లియర్ వెపన్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, మీ దగ్గర అణుబాంబు లేకుండా ఏ రీతిగా ఉంటుంది? ఖచ్చితంగా ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబు ఉందని ఈరోజు ప్రపంచ ఇంటెలిజెన్స్ ఫోర్స్ అభిప్రాయపడతా ఉన్నది. అణుబాంబు అంటే మామూలు విషయం కాదు. కొన్ని దేశాలను బూడిద చేయగలుగుతుంది, కొన్ని దేశాలనే, ఒక బిల్డింగులు కాదు. భారతదేశం చుట్టుముడి దేశాలు, ఒక 10 దేశాలను ఒక క్షణంలో బూడిద చేయాలనుకుంటే వాడు ఒక బాంబు అక్కడ నుంచి ఇక్కడ మన సెంటర్లో పడేసేస్తే 5-6 దేశాలు బూడిదైపోతాయి. అటువంటి శక్తి గల అణుబాంబులు తయారు చేసి పెట్టిండు. ఎక్కడ చూసిందంటే పరిశోధన నేర్చుకున్న తత్వం ఉన్నవాడు కనిపెట్టే లక్షణంలోకి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మాకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే, ప్రార్థన జీవితమో లేకపోతే దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి కాదు. మొదటి కార్యక్రమం, మొదటి పని యేసు ప్రభు మనకు ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు వినేటటువంటి మనస్సు గలవాడవై ఉండాలి. మన మనస్సుకు దేవుని మాట వినడం నేర్పించాలి. మనం వినడం కాదు, మన మనసు వినాలి. ఎందుకు? మన మనసు చంచలమైంది. మనసు అనేటటువంటిది ఎక్కడుంది తెలియదు. మనసుకి ఏ భాష వస్తుంది తెలియదు. ఏ రీతిగా అర్థమవుతుంది, మనసు ఏ రీతిగా డిస్టర్బ్ అవుతుంది, ఏ రీతిగా ఆలోచనలు వస్తున్నాయి తెలియదు. ఈ మనస్సును దేవునికి లోపరచమంటున్నాడు. మన మనస్సు దేవునికి లోపడాలి. ఏ రీతిగా లోపరుస్తాం మన మనస్సును? ఏంటంటే వినడము ద్వారా. అయితే దేవుని బిడ్డలు ఇక్కడ అంటున్నాడు, మీరు క్రీస్తును నేర్చుకోవాలి. క్రీస్తుని నేర్చుకోవాలి. విధేయత నేర్చుకున్న మనము, రోదన విద్యను నేర్చుకున్న మనము, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని నేర్చుకున్న మనము, ప్రార్థన జీవితాన్ని నేర్చుకున్న మనము, పరిశుద్ధతను నేర్చుకున్న మనము, సత్యవాక్యము నేర్చుకున్న మనము, ఎన్నో నేర్చుకున్నాం. ఆత్మ సంబంధమైన విలువైన కార్యక్రమాలు ఎన్నో మనం నేర్చుకున్నాం. వీఆర్ హ్యాపీ అబౌట్ దట్ ఆల్ థింగ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. కానీ యేసును నేర్చుకోవాలి. యూ షుడ్ లర్న్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. యేసు ఎట్లా నేర్చుకుంటాం ఏంటండి? ఇప్పుడు వాక్యం అంటే మనం చదువుతాం, నేర్చుకుంటాం, లోతైన విషయాలు ఎక్కడెక్కడ ఏ వచనాలను కంపేర్ చేస్తే ఒక సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ఏది మెయిన్ రెఫరెన్స్ తీసుకోవాలి, ఏది క్రాస్ రెఫరెన్స్ తీసుకోవాలి, ఏది కంక్లూజన్ పాయింట్ తీసుకోవాలి, కొంత ప్రిపేర్ అయ్యి మన వాక్యం ధ్యానిస్తే ఒక ప్రసంగాన్ని తయారు చేయవచ్చు. బిబ్లికల్ థియాలజీ సంపాదించవచ్చు. మరి ప్రార్థన నేర్చుకుందాం, కొన్ని మంచి పద సంపద ఉపయోగించి మోకాళ్ళ జీవితం సాధన చేస్తే రోజు 1 గంట సేపు మన మోకాళ్ళ మీద గడిపితే మనం ప్రార్థన పరులం కావచ్చు. ఒకరోజు ప్రార్థించిన వాడు ప్రార్థన పరుడు కాదు, కొన్ని సంవత్సరాలు ప్రార్థించిన వాడు ప్రార్థన పరుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు పౌలు, మీరు క్రీస్తుని నేర్చుకోవాలి. క్రీస్తుని నేర్చుకోవడం అంటే అర్థమైంది ఏంటంటే, క్రీస్తు యొక్క ఉపదేశము ఉన్నట్లుగా మనము ఎరిగితే మనం క్రీస్తుని నేర్చుకున్నట్టు కాదు, సంథింగ్ ఎల్స్. యేసుప్రభుల వారి గురించి ఉన్నటువంటి సందేశము పై పొరల్లో మనం గమనించినట్లయితే, ఆయన మనకు ఉన్నట్టుగా నేర్చుకున్న వాళ్ళం కాదంటున్నాడు. విచిత్రమైన మాట. ఎఫెసీ 4వ అధ్యాయం 20వ వచనంలో, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు.
మనకి బైబిలే మొత్తం నేర్పిస్తుంది. బైబిల్ గురించి యేసుక్రీస్తు గురించి అంతా చదివినాం మనం, నేర్చుకున్నాం. యేసుప్రభు అంటే ఎవరు అంటే అట్లా నేర్చుకున్నట్టు కాదు. అట్లా నేర్చుకుంటే మీకు ఏమవుతుంది అంటే యేసుప్రభుల వారు దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా బైబిల్ మనకు చూపిస్తున్నట్టుగా కనబడుతుంది. యేసుప్రభును కుమారుడిగా మనకు చూపిస్తున్నట్టుగా కనబడుతుంది. యేసుప్రభును ఒక ప్రవక్తగా మనకు చూపిస్తున్నట్టుగా కనబడుతుంది. యేసుప్రభును ఒక సేవకునిగా చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. యేసుప్రభును ఒక దూతగా చూపిస్తున్నట్టుగా మనకు బైబిల్ కనబడుతుంది. యేసుప్రభుని కుమారులలో జ్యేష్ఠుడిగా చూపిస్తున్నట్టుగా బైబిల్ కనబడుతుంది. యేసుప్రభును మనకు స్నేహితుడిగా చూపిస్తున్నట్టుగా బైబిల్లో కనబడుతుంది. యేసుప్రభుని ఎన్నో రీతులుగా మన బైబిల్ పరిచయం చేస్తూ ఉన్నది. ఇప్పుడు యేసుప్రభుని ఏమనుకుందాం మనం, మన జ్యేష్ఠ అన్నయ్య అని బైబిల్లో యేసుప్రభు గురించి ఉన్నది. ఆయన అన్నయ్య మాత్రమేనా అంటే కాదు, ఆయన మన తండ్రి మాత్రమేనా, మన కుమారుడు, అన్నీ ఉన్నాయి యేసుప్రభులో. యేసుప్రభు అన్నాడు, ఇదిగో మీరే నా తల్లి నా తండ్రి అన్నాడు తన శిష్యుల వైపు చూసి ఒకసారి. అంటే ఈ శిష్యులు, ఇప్పుడు మన శిష్యులు మనం చూసి యేసుప్రభు మీరే నా తల్లి మీరే నా తండ్రి అంటున్నాడు. మనం ఆయనకి ఏంది ఆ సందర్భంలో అంటే ఆయన మనకు కుమారుడు అవుతున్నాడు. కొన్నిసార్లు యేసుప్రభు మనకు అన్న అవుతున్నాడు, కొన్నిసార్లు మనకు తండ్రి అవుతున్నాడు, కొన్నిసార్లు మనకు భర్త అవుతున్నాడు, కొన్నిసార్లు స్నేహితుడు అవుతున్నాడు, కొన్నిసార్లు యజమానుడు అవుతున్నాడు, మనం ఆయనకు దాసులం అవుతున్నాం కొన్నిసార్లు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా బైబిల్ మన క్రీస్తును పరిచయం చేస్తూ ఉన్నది. అలాగ నేర్చుకుంటే మీరు పూర్తిగా క్రీస్తుని ఎరిగిన వారు కాదరా బాబు. ఆయన ఒక మర్మ పురుషుడు. ఎవరు యేసుప్రభు అంటే ఎవరు? ఒక మర్మ పురుషుడు. ఆయన కుమారుడు అని ఉంది కదా, నేను యేసుప్రభును కుమారుడు నమ్ముతా అంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఆయనకు ఒక ప్రవక్త అని బైబిల్ చెప్తుంది కదా, నేను ప్రవక్తని నమ్ముతా అంతవరకు అంటే ఫెయిల్ అయిపోతాం. ఆయన కుమారుడు, ప్రవక్త, సేవకుడు, యాజకుడు, మెల్కిసెదెకు, రక్షకుడు, నిశ్చయముగా ఆయన మనుషుడు, దైవమానవుడు, నరుడు. అది అర్థమైతలేదు. యేసుప్రభుల వారికి బైబిల్ నరుడని తెలియజేస్తూ ఉన్నది. యేసుప్రభుల వారికి బైబిల్ నిశ్చయముగా ఈ మనుషుడని తెలియజేస్తూ ఉన్నది. యేసుప్రభుకు బైబిల్ దేవుడని కూడా తెలియజేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఫిగర్ యేసుప్రభు అండి. యేసుప్రభుల వారు శోధించబడ్డట్లుగా బైబిల్ చెప్తుంది. ఆయనలో ఏ శోధన లేదని కూడా బైబిల్ చెప్తున్నది. కనుక ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపముగా చేయబడ్డవాడుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి. బైబిల్ ఎన్నో రీతులు చెప్తున్నది. యేసుప్రభు మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు అందరూ యేసుని ఆరాధించలేరు కాబట్టి రెండవసారి యేసుప్రభును భూమి మీదకి మరలా దేవుడు రప్పించినప్పుడు అందరూ ఆయనను ఆరాధించాలని తండ్రినే దేవుడు చెప్పుచున్నాడు. దేవదూతలు ఆరాధించాలి, మనుషులందరూ ఆరాధించాలి. అందుకే అంటాడు, ప్రతి మోకాలు ఆయన ముందు ఏమవుతుందంట, వంగుతుంది. ఒక పాటలో దైవజనుడు ఎవరో మంచిగా రాశారు, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ, యేసయ్యా యోదుట వంగిపోవును, యేసయ్యా యోదుట వంగిపోవును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రారాజుగా, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 11వ వచనం, నా తోడు ప్రతి మోకాలు
నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పజెప్పుకొనవలసి ఉన్నది. ఏంటంటే ప్రతి మోకాలు వంగుతుంది, ఒక టైం వస్తుంది. దేవుళ్ళుగా పిలువబడ్డ వారు కూడా వంగుతారు, ఆ దేవుళ్ళుగా పిలువబడ్డ వారు మొక్కిన వారు వంగుతారు. యేసుప్రభు అంటే మామూలు వ్యక్తి కాదు. ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసిండు ఆయన, దేశాలను ప్రభావితం చేసిండు, దేశ అధినేతల్ని ప్రభావితం చేసిండు, దేశ ద్రవ్యోల్బణమును ఆయన ప్రభావితం చేసిండు. ఈరోజు యేసుప్రభుని నమ్ముకున్నటువంటి దేశాల యొక్క ద్రవ్యోల్బణం విలువనే ఎక్కువ ప్రపంచంలో. అట్లా లేపినాడు దేవుడు వారందరినీ. ఆయన మామూలుగా ప్రభావితం, ఆయన తలుచుకుంటే ఆయన ఒక్కసారి మన మీద కన్నేషన్ అంటే మన చరిత్ర మారిపోతుంది. నరేంద్ర మోడీ గారు బీహార్ ఎన్నికల్లో ఒక అమ్మాయిని ఎమ్మెల్యేగా నిలబెట్టాడు. ఆమె పాట నరేంద్ర మోడీకి నచ్చిందంట. ఒక రామ దేవాలయంలో శ్రీరాముని ఆమె ఆరాధించినంత ఒక పాట పాడుతూ మైథిలి ఠాగూర్ అని. ఆ పాప 25 years ఉంటుంది, చిన్న వయసు. ఆమెకి ఏం అనుభవం ఉన్నది ఆమె అసెంబ్లీలోకి వెళ్ళడానికి. కానీ నరేంద్ర మోడీ గారికి ఆమెకు టికెట్ ఇద్దామనిపించింది. ఆమెకు టికెట్ ఇచ్చి ఆమెను గెలిపించింది. ఏంటంటే భూమి మీద దేశ ప్రధానికి ఒక అమ్మాయిని గెలిపించాలనుకుంటే సింపుల్ మెథలేదు, ఒక ఎమ్మెల్యేని గెలిపించాలనుకుంటే. కానీ మనకు కష్టం, మనం ఎమ్మెల్యేలను గెలవాలంటే జీవితకాలం పడుతుంది. కానీ నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే క్షణంలో గెలిపించగలుగుతాడు. ఆయన ఏ పదవి, ఎమ్మెల్యే పదవి లేకుండా ఆయన కేంద్ర మంత్రిని చేయాలన్నా కూడా, ఏదైనా రాజ్యసభ సభ్యుడిగా సీట్ ఇచ్చి కేంద్ర మంత్రిని చేయడానికి అవకాశం కూడా ఉన్నది, లేకపోతే ఒక గవర్నర్ చేయడానికి అవకాశం ఉన్నది. ఆయన చేతిలో కొన్ని వేల పదవులు ఉంటాయి. ఆయన ఇట్లా చిటికేస్తే ఆ పదవులు ఇచ్చేస్తారు. మరి సర్వోన్నతుని యొక్క కనుదృష్టి మన మీద పడ్డదనుకో. నరేంద్ర మోడీ గారికి కన్నబడ్డ ఒక పాప ఎమ్మెల్యే గెలిచింది బీహార్లో, ఒక మారుమూల ప్రాంతంలో పేద కుటుంబంలో పుట్టినటువంటి మైథిలి ఠాగూర్ ఎమ్మెల్యేగా గెలిచింది. ఆయన చొరవ చేసుకొని ఆమె పాట ఆయనను మరి సంతోషపరిచింది కాబట్టి ఆయన టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించింది కదా. మరి సర్వోన్నతులైనటువంటి దేవుని కనుదృష్టి మన మీద పడ్డదనుకో, ఆయన మనకు ఒక రాష్ట్రానికో ఒక దేశానికో కాదు, ఆయన తలుచుకుంటే ప్రపంచానికి మనం చూపిస్తాడు. ప్రపంచం మొత్తం మనల్ని చూసే విధంగా దేవుడు మనల్ని చేయగలుగుతాడు. ఇదంతా చిన్నది. ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి ఇదంతా చాలా చిన్నది. దీన్నే మనం దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వదించాలనుకుంటున్నాం. ఆయన తలుచుకుంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపడే విధంగా మనండి. ఒక బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ, ఎలాన్ మస్క్ కానీ, లేకపోతే జాన్ గూటెన్బర్గ్ కానీ, ప్రపంచ కోటేశ్వర్లు అందరికంటే హై రేంజ్కి మనం తీసుకోగలుగుతాడు ఆయన తలుచుకుంటే. ఆశ్చర్యం దేవుని కార్యాలు. దేవుని బిడ్డలారా, ప్రతి మోకాలు వంగుతుంది యేసు ప్రభు నామంలో. ఆ టైం రాబోచున్నది. ఏంటండి, ఇప్పుడు యేసు ప్రభును మనం నేర్చుకోవాలి. యేసు ప్రభును మనం నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, యేసును గురించి నేర్చుకోవడం వేరు, యేసు ప్రభుని నేర్చుకోవడం వేరు. యేసును గురించి మనకు బైబిల్ తెలియజేస్తుంది, అది ఎవడైనా నేర్చుకోవచ్చు. ఈరోజు మనకంటే ఎక్కువగా ఇస్లాం వాళ్ళు ఎక్కువ లేఖనాలు మాట్లాడతారు. లేఖనాలు వాళ్ళు నోటెడ్ చెప్తూ ఉంటారు. బైబిల్లో యేసుక్రీస్తు వంశావళి అంతా తప్పు ఉన్నది, యేసుక్రీస్తు వంశావళి లెక్కలు తప్పు ఉన్నాయి. మరి మత్తయి ఏమో 14వ శతాబ్దంలో యేసురావు పుట్టిండని చెప్తాడు, లేకపోతే లూకా 18వ శతాబ్దం అంటాడు, మార్కేమో 12వ శతాబ్దం అంటాడు. వారికే స్పష్టత లేదు అసలు 14, 12, 16 వంశావళి కింద మీద ఉంటుంది. వంశావళి స్పష్టంగా లేదు, అంత బైబిల్ అంతా ఫ్రాడ్, ఇది తప్పు పుస్తకం అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఏంటంటే, ఖురాన్లోనే ఒకటి ఏముంటుందంటే, మీకు ఖురాన్లో ఏమైనా డౌట్లు ఉంటే నాకన్నా ముందు వచ్చినటువంటి తౌరాత్, జబూర్ అండ్ ఇంజీల్ అంటే ధర్మశాస్త్రము, సువార్తలు, ప్రవక్తల లేఖనాలు ఉన్నాయి. వాటిని మీరు అప్రోచ్ కండి, అవి మీకు సత్యాన్ని నేర్పిస్తాయి. సత్యగ్రంథం అని, బైబిల్ సత్యగ్రంథం అని ఖురాన్ చెప్పింది. ఇప్పుడు బైబిల్ తప్పని ఈ యొక్క ఇస్లాం మౌలాన్స్ వీళ్ళంతా అంటున్నారంటే అర్థం ఏంటంటే, వీళ్ళు ఇండైరెక్ట్గా ఖురాన్నే తప్పు అంటున్నారు. ఖురాన్ కంటే పెద్ద మేధావుల వీళ్ళు. ఖురానే బైబిల్ సత్యవేద గ్రంథం అని నిర్ధారించిన తర్వాత ఏదో జాకిర్ నాయక్ లాంటి కొందరు ఇస్లాం మేధావులు వచ్చేసి బైబిల్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి బైబిల్ తప్పు అంటున్నారు అంటే, వీడు ఖురాన్ ఇండైరెక్ట్గా తప్పు అంటున్నాడు. అంత దూరం ఆలోచించారు, అంత లాజిక్ పనిచేయదు. దాంట్లో దేవుడు ఎందుకు అట్లా అనుమతించినాడు కొన్ని విషయాలు అనేది మనం ఆలోచన చేయాలి. అంటే ఈ అక్షర రూపంలో ఉన్నటువంటి యేసును నేర్చుకోవడం అనేటువంటిది ఒక రకమైనటువంటి నేర్చుకోవడము,
అక్షరము అంటే క్షరము కానిది. దేవుడు అక్షర రూపంలోనే ప్రత్యక్షమైన అన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి అక్షర రూపంలోనే ఆయన తన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని ఎట్లా చూస్తామంటే అక్షర రూపంలో మనం చూస్తాం అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్షర రూపంలో మనకు దేవుని గురించి తెలియజేస్తున్నటువంటి సందేశం నేర్చుకోవడం ఒక రకమైన నేర్చుకోవడము, యేసు యొక్క క్యారెక్టర్ మనలోకి రావడం ఒక రకమైన నేర్చుకోవడం. యేసును మనము నేర్చుకున్న వారముగా ఉండాలంటే యేసు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఏ రీతిగా ప్రవర్తించినాడో ఆ రీతిగా మనం ప్రవర్తించడము, యేసులాగా మనం యేసును నేర్చుకోవడం అంటే అది. యేసు ఒక వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీ దగ్గర ఎట్లా ప్రవర్తించిండు, అట్లా మనం ప్రవర్తించగలగాలి. ఎవరైనా ప్రవర్తించగలుగుతారా అట్లా? ఎట్లా మరి యేసును నేర్చుకోవడం అంటే అర్థమైంది. ఒక 5 పురుషులు ఒక ఆమెకు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు, ఆ రీతిగా నువ్వు ఆ వ్యభిచార క్రియలో కొనసాగుతున్నావు అని యేసుకు తెలుసు ఆమె గురించి. ఆమె దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారు అమ్మ అని పిలవగలిగినాడు. మనం వెళ్ళి అమ్మ అని పిలవగలుగుతామా? అది యేసుని నేర్చుకోవడం అంటే నువ్వు అట్లా అమ్మని పిలిచినప్పుడు యేసు తత్వం నీలో వచ్చినట్టు. ఒక వ్యభిచారిని పట్టుకొని తల్లి లాంటి మనసుతో నువ్వు ఆమెను చూసినప్పుడు నీకు యేసు లాంటి మనసు వచ్చినప్పుడు. చాలామందికి యేసు లాంటి మనసు లేదు. ఏంటండి, కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము వ్యభిచారపు కామము తలంపులతో, మోహంపు తలంపులతో ఒకరి ముందు కూర్చున్నప్పుడు వారికి మనం ఎప్పటికీ నెమ్మది ఇవ్వలేదు. మన ద్వారా వారి కుటుంబానికి ఎప్పటికీ శాంతి వెళ్ళదు, రక్షణ సువార్త వెళ్ళదు. ఏంటంటే మనం చెప్పవచ్చు బిబ్లికల్ థియాలజీ ఎంతైనా మనం చెప్పవచ్చు, స్పిరిచువల్ థియాలజీ కావాలి. యేసు ప్రభుల వారు నేర్చుకోవడం అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పెట్టే లక్షణం యేసు ప్రభుకు ఉంది. వ్యభిచారమందు పట్టబడ్డ ఆ స్త్రీ గురించి పట్టుకొచ్చిన వారందరూ ఊరంతా చెప్పుంటారు, కానీ యేసు ప్రభు ఇంకెవరికి చెప్పలే. ఎందుకు? ఆయన పాపమును కప్పెట్టేటటువంటి ప్రేమ గల వ్యక్తి. యేసు ప్రభుల వారు ఎటువంటి తత్వం అంటే, దేవుని బిడ్డలారా, ఆ తత్వం మనలోకి రావాలి. సామెతల గ్రంథంలో ఒకసారి మీరు గమనించినట్లయితే, సామెతలు 22వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. తిరస్కార బుద్ధి గల వారిని తోలివేసిన ఎడల కలహము మానును. ఏంటండి, ఎటువంటి బుద్ధి అంట? తిరస్కార బుద్ధి. యేసుప్రభుకు లేదు అది. ఈరోజు తిరస్కార బుద్ధి ఉన్నవాడు దేవునికి పనిచేయడు. అరే ఆమె వ్యభిచారి కదా, ఆమెను తిరస్కరిస్తా నేను, అతడు త్రాగుబోతు కదా అని తిరస్కరిస్తా నేను అని ఆ మనసు మనకు ఉండొద్దు. మనం ప్రతి ఒక్కరిని కూడా హానర్ చేయాలి. వయసులో మనకన్నా పెద్దవాళ్ళు కానీ, ఏ కులం వాళ్ళైనా ఏమో, వాళ్ళ క్యారెక్టర్ గురించి మనకు అవసరం లేదండి. అదే క్యారెక్టర్ అసెస్మెంట్ మనం చేయొద్దు. తిరస్కార బుద్ధి లేదు యేసు ప్రభుకు. ఆ వ్యభిచారిని తిరస్కరించవచ్చు. ఆ రోజు మూర్ఖురాలా పోనీ బతికిందని తిరస్కరించవచ్చు. అమ్మని పిలవాల్సిన అవసరం లేదు. ఆ జక్కయ్యను తిరస్కరించవచ్చు యేసు ప్రభుల వారు. ఎందుకంటే పరమలోభి, అన్యాయంగా డబ్బు సంపాదించినటువంటి అన్యాయపు సిరి వలన ఆయన జీవిస్తున్నటువంటి మనిషి. కానీ యేసు ప్రభు తిరస్కరించలేడు. యేసు ప్రభుల వారు వాడిని చేర్చుకున్నాడు. యేసు ప్రభుల వారు సమరయ స్త్రీని చేర్చుకున్నాడు. యేసు ప్రభుల వారు వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీని చేర్చుకున్నాడు. యేసు ప్రభుల వారు పాపుల్ని, దొంగల్ని, లోబుల్ని, వ్యభిచారుల్ని, త్రాగుబోతుల్ని చేర్చుకునేటటువంటి వాడంట ఆయన. యేసు ప్రభుకున్న మరొక పేరు ఉంది తెలుసా? యెషయా ప్రవచన గ్రంథంలో చెప్తాడు ఆ సంగతి. ఆయన ఎవరిని తిరస్కరించేవాడు కాదండి, అందరినీ చేర్చుకునేవాడు. యెషయా ప్రవచన గ్రంథము దయచేసి 55వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. దప్పికొన్న వారలారా నీ లేదకు రండి, రూకలు లేకపోయినను మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షరసము పాలను కొడుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా వినుండి. ఏంటండి? మంచి పదార్థములు భుజించుడి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు అంటే ఏం లేకపోయినా నా దగ్గర రండి మీరు,
ఆయన యేసుప్రభుల వారు ఎక్కడ కూడా ఏదైనా ముడుపులు చెల్లించుకుంటే మీ పాపాలు క్షమిస్తానన్న దేవుడు కాదు ఆయన. ఏమీ లేకపోయినా మీరు నా యొద్దకు రండి. ఏంటండి, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే తృణీకరించబడుతున్నారో వారందరినీ చేర్చుకునేవాడు యేసు. యేసు యేసు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనకు ఉన్నటువంటి పేరు అది. అదే యెషయా గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఇక్కడ అంటాడు 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము దయచేసి 12వ వచనంలో, నేను నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయో లంచము పుచ్చుకొనకయో నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచూ ఉన్నాడు. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఎవరయ్యా? యేసుప్రభుల వారంటే ఎక్కడెక్కడైతే వెలివేతలకు గురైనారో, కులాలను బట్టి కొందరు వెలివేతలు, ప్రాంతాలను బట్టి కొందరు వెలివేతలు, వర్గాలను బట్టి కొందరు వెలివేయబడ్డారు, క్యారెక్టర్ని బట్టి కొందరు వెలివేయబడ్డారు, వ్యభిచార క్రియను బట్టి ఆ స్త్రీ వెలివేయబడుతున్నారు సమాజము చేత, లోపత్వాన్ని బట్టి జక్కయ్య వెలివేయబడుతున్నాడు సమాజము చేత, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాలను బట్టి సమరయ స్త్రీ వెలివేయబడింది. యూదులు సమరయలను చేర్చుకోడు. వెలివేయబడ్డ జాతి సమరయ జాతి. కరేష్ ప్రభు ఆయన చేరదీసేవాడు. నేను ఎవరెవరైతే వెలివేసినాలో వారందరినీ చేరదీస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆ తత్వం మనకు వచ్చిందా? యేసును నేర్చుకోవడం అంటే అర్థమైంది. యేసును నేర్చుకోవడం, నేను క్రిస్టియన్ పేరు కలిగించుకోండి, యేసు ప్రభు గురించి మాట్లాడితే కాదు, క్యారెక్టర్ మనలోకి రావాలి. యేసు ఆ ప్రేమ తత్వం మనలోకి రావాలి. మనం తిరస్కార బుద్ధి ఉండొద్దు. అవతల వ్యక్తుల్లో ఏ మనిషి ఉందో మనకి తెలియదు కదా, ఎందుకు తిరస్కరించాలి? ప్రతి ఒక్కరిని తిరస్కరించొద్దు. ఆ వ్యభిచార స్త్రీని యేసు ప్రభు తిరస్కరించలేడు కాబట్టి, ఆ స్త్రీని చేర్చుకున్నాడు కాబట్టి సమరయ ప్రాంతం అంతా స్వార్థ పట్టించబడింది ఆ ఒక్క స్త్రీ ద్వారా. ఆ రోజు యేసు ప్రభు తిరస్కరించి ఉంటే, ఆ రోజు జక్క అయిన యేసు ప్రభు తిరస్కరించి ఉంటే తన ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నాడు. తిరస్కరిస్తే కార్యం జరగకుండా కదా. కాబట్టి ఈరోజు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసును నేర్చుకున్న వారం మనం భూమి మీద బ్రతకాలి. యేసును గురించి నేర్చుకొని బ్రతికితే లాభం లేదు. యేసును గురించి చాలా సంగతులు తెలుసు కానీ గర్వము చావలేదు. యేసును గురించి చాలా సంగతులు తెలుసు కానీ మనలో ప్రేమతత్వం లేదనుకో. యేసును గురించి చాలా సంగతులు తెలుసు, ఆయనలో మనలో రహస్య పాపం మానడం లేదనుకో. యేసును గురించి చాలా సంగతులు తెలుసు, ఆయన మనలో ఇంకా అవిధేయత చావలేదనుకో. అదేం నేర్చుకోవడం అండి? అక్షరరూపకమైనటువంటి యేసును కాదు మనం నేర్చుకోవాల్సింది, ఆత్మరూపకమైన యేసును మనం నేర్చుకోవాలి. ఆ లైన్లో మనం రావాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎట్లయితే మహారోదనతోను కన్నీళ్లతోను విజ్ఞాపనలు చేస్తున్నాడో, నీవు అట్లా చేసినప్పుడు యేసు నిజంగా నేర్చుకున్నట్టు. యేసులో ఉన్న ఆ రోదన మనం ప్రార్థనలో కుమరించగలగాలి దేవుని చిత్తము కొరకు. ఈరోజు నేను మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. ఈరోజు మనలో ఎంత తిరస్కార బుద్ధి ఉన్నది, ఈరోజు మనలో ఎంత యేసులో ఉన్నటువంటి సుగుణాలు మన లోపల ఎన్ని వచ్చినాయి, ఎంత క్రియారూపం యేసులాగా మనం దాల్చగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసును గురించి ఏ రీతిగా మనం నేర్చుకుంటున్నామో గమనించుకుంటూ, మనం నేర్చుకోవాల్సింది ఇంకెంతో ఉంది అనే స్పృహ కలిగి, తగ్గింపు కలిగి, దేవుని జ్ఞానాన్ని మనం అడుగుతూ, నీలాగా బ్రతకడానికి మాకు జ్ఞానం దయచేయి తండ్రి, నిన్ను గురించి ఇంకా అనేక సంగతులు నేర్చుకోవడానికి మాకు జ్ఞానం దయచేయి, నిన్నే నేర్చుకోవడానికి మాకు జ్ఞానం దయచేయి, ఆ మర్మ పురుషుడపైన నిన్ను గ్రహించుటకు కావాల్సిన బుద్ధిని మాకు దయచేయి అన్నప్పుడు ఆయన అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం రండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, మాలో తిరస్కార బుద్ధి లేకుండా మీరే మమ్మల్ని కాపాడండి తండ్రి. మాలో దైవమా నీ తత్వం మాలోనికి రావాలి. We need to follow Jesus in the practical way
అయా మేము నిన్ను ప్రాక్టికల్గా వెంబడించేటటువంటి క్రైస్తవులం కావాలి. థియరీగా వెంబడించే క్రైస్తవులుగా మేము ఉండొద్దు. నీ అడుగు జాడలలో, నీ యొక్క అడుగుల్లో మేము అడుగులు వేస్తూ, క్రీస్తు మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి చూసిపోయినాడు. క్రీస్తు యొక్క అడుగు జాడలో నడవగలుగుతున్నామా? దేవుని బిడ్డ, పునూతన తీర్మానం తీసుకో. ప్రభు ఈరోజు నీతో మాట్లాడినాడు. దైవమా నీకు స్తోత్రాలు తండ్రి. మాలో దాగి ఉన్న తిరస్కార బుద్ధిని తొలగించండి ప్రభు. మేము నేర్చుకోవాలి, గౌరవించడం నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి, ఆదరించడం నేర్చుకోవాలి. కృప చూపించండి.